చాటున నివసించి వాడే సర్వశక్తి నీడను విస్తరించున్నాను. ఆయనే నాకు నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను రుచి చెప్పుచున్నాను. వేట కాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము దాగునే ఉండదు. రాత్రి వేళ కలుగు భయనకైనాను, పగటి వేళ ఎగురు గానంలోకైనాను, చీకటిలో సంచరించు తెగులకైనాను, మధ్యాహ్నమందు పాల్చే రోగంలోకైనాను నీవు భయపడకూడదు. దేవుడి వాక్య భాగం గురించి ఆశ్రయించుగాక. ఆమె ఆమె అట్లా వచ్చినప్పుడు వెంటనే ఉమ్మేసేసాను. ప్రేమ మీకు అన్నాడు స్థితిలో స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ అక్కడ నమ్మల బాబు కలిగిన మీరు మరణ నుంచి జీవుల్లోకి మీరు నడిపించిన మీరు దోషం మన తండ్రి ప్రభా నీ బిడ్డలు ఆ ప్రభాతండి నిరసన గుండెగా సమస్యల కిరీటంగా మా సంఘానికి వచ్చిన ప్రభా దేవ మీకే స్తోత్రం మరణ సంఘంలోంచి సాక్ష్యం చెప్పే బిడ్డగా మీరు తయారు చేసుకుని చూపిస్తున్నాం. దేవ పరిచయం చేసిన మరి నా తల్లి విషయాన్ని బట్టి వేలు బట్టి నా తల్లి పరిగెత్తి దాని నా తల్లి కిషోర్ అందరినీ మీ అందరి లక్ష్యం దేవ కనికరి వచ్చండి తల్లి దయచండి దేవ మా ఉపాధ్యాయులందరికీ మీ పట్ల ఎంత ప్రేమ కనపరిచిన తల్లి సర్వజన్ కూడా నేను నడిపించిన తండ్రి. ఎంతమంది మా ఉపాధ్యాయులకు షుగర్ ఉందో వాళ్ళందరికీ నార్మల్ చేయండి తండ్రి. కనికరి అందరి కోసం పక్క ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన మీరు వినండి దేవా. మీకు స్తోత్రం మీకు మాకందరికీ అక్కడికి ఆశీర్వదించాలి ప్రభా. దేవా నీకు అలా మొరపెట్టుకునేలా అక్కలతో విజ్ఞాపన ఆత్మ కొన్ని నా తండ్రి ఆమె సజీవ సాక్షిగా నిలవాలని ఆమె ప్రార్థన చేసుకోవడానికి దేవా మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే మేము కలిసి చేసినటువంటి ప్రార్థన పెరుగుతాం. ఇప్పుడు కూడా మా ప్రార్థన ప్రకారం అక్కడ చేసుకునేలాగా దయచేయండి. క్షేమంగా ఇంటికి రావాలని మాట్లాడి దేవా సంఘంలో నేను మహిపరచాలని నూతన శక్తి మీరు ఇస్తున్నారు. అధికారం వల్ల నన్ను మీరు రక్తమై ప్రకటించినారు. దుష్ట శక్తులు లయపరచదే వస్తున్నారు. అవిశ్వాసం అల్ప విశ్వాసం లయపరచదే వస్తుంది. నీరసం తొలగించదే వస్తుంది. ఆహారం తినడానికి మీరు చదువు దయచేయండి. స్వరాలు పోకుండా మీకు దయచేయండి. స్వర పేటికలు మీరు తాకండి. రక్తనాళాలు మీరు తాకండి. గుండెలు మీరు తాగినారు ప్రభా. నాలుగక్కలు మీరు గుండెలు తాగినారు ప్రభా. నేను తాగినందుకు నేను స్తుతిస్తాను. మీ రక్తంలో రోగించినందుకు నేను స్తుతిస్తాను. అక్కడ ధైర్యపరిచి బలపరిచి మీకు మహిమకరంగా ముందుకు నడిపించవచ్చు. మరి ఏ అనిపిస్తున్నాను అల్లెలు దేవునికి ఇష్టం పట్టించడం కూడా తర్వాత వస్తుందంట. వధింపబడిన గొరకుల రక్తానికి ఎంత సూచించాలి తండ్రి. కరుణాపీఠంలో 2025 జనవరి మొదలుకొని ఇంతవరకు నా ప్రభా అనేకుల జీవితాల్లో మీరు చేసిన మేలులను బట్టి మేము స్తుతిస్తున్నాం. ముఖ్యంగా ఎన్నో ఆత్మలు నూతనంగా మీ ఎదురు జన్మించాయి. వారి యొక్క హృదయంలో మీ యొక్క స్వరూపం ఏర్పడినందుకు నేను స్తుతిస్తున్నాం. అన్యజనులో ఏ ఒక్కరు పడిపోకుండా మీ కృపాస్థానం దయచేయండి. 2026 కూడా నూతన ఆత్మలు మీరు పంపిస్తున్నందుకు స్తోత్రం. 2025లో నా ప్రభావ పడిపోయిన వారిని మీరు బలపరిచి నడిపించినందుకు నేను స్తుతిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం. బలపరచబడిన వాడు మీరు స్థిరపడి దేవా నా ప్రభావ నూతన బలాన్ని నూతన శక్తిని అనుదినం ఎదగడానికి దేవ క్రీస్తు స్వారూప్యం మాలో ఎదుగులాగా మీ కృపాస్థానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభా అందరూ ఎంతో మందికి నీ నామం పేద వివాహం జరిగించారు. అందుకు మేము స్తుతిస్తున్నాం. దేవ వివాహమైన బిడ్డకు మీరు ఇచ్చిన గర్భ ఫలాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి కొంతమందికి నా ప్రభా నాదరే 2వసారి గర్భ ఫలాన్ని మీరు ఇచ్చారు. అందుకు నేను స్తుతిస్తున్నాం. వారికి సుఖమైన ప్రసవాన్ని ఇస్తున్నారు. మేము స్తుతిస్తున్నాం. ప్రతి ఆటుపోటులు వేసినామని గర్జించి పాతలాగా బంధించేందుకు స్తోత్రం. ప్రతి రిపోర్ట్ నార్మల్ చేసేందుకు స్తోత్రం. మేడకు మీరు ఇచ్చిన స్వస్థం బట్టి నార్మల్ రిపోర్ట్ బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం. అక్కడ ఇంతవరకు నా ప్రభా నీకు మహిమకరంగా సేవలు మీరు వాడుకున్నందుకు మేము స్తుతిస్తున్నాం. ఈ రోజు నా ప్రభా కరుణాపీఠంలోకి వచ్చిన అతని దేవ రేచల్ బట్టి డాక్టర్ బెస్సిల్ కూడా దేవా అతని క్షేమంగా అతని ఫ్లైట్ ప్రయాణంలో మీరు తోడుగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. అలాగే నా ప్రభా నాథని సింగపూర్ నుంచి లతా దత్తు నా ప్రభా నోవో నా తల్లి దేవ జెస్సికా క్షేమంగా వారి ప్రయాణం సుగమం చేసినందుకు నా తల్లి మీకు వన్నాడు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇంకా ఎంతమంది ఫ్లైట్ ప్రయాణంలో నా తల్లి దేవా మరి ట్రైన్ లో దేవా కార్లో నా ప్రభా నా తల్లి బస్ ఆయా వాహనాల్లో వారు ప్రయాణిస్తుండగా క్షేమంగా రేపటి దినం రీచ్ కావడానికి మీ కృపాస్థానం దయచేయమని ప్రార్థిస్తున్నాం.
దేవ ఉపాధ్యాయులు ఎక్కడెక్కడైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరికీ నా ప్రభా మీరు దేవ నా తండ్రి క్షేమంగా తిరిగి వారి యొక్క సొంత గృహాలు చేర్చుకునే కృపను మీరు దయచేసినందుకు మేము స్తుతిస్తున్నాం. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అలాగే కరుణాపీఠంలో మా తండ్రి క్రీస్తులు ప్రేమించి అనేక మంది పెట్టినిచ్చినటువంటి కానుకలు, వస్త్రాలు, ఆహార పదార్థాలు తండ్రి ప్రతిదీ నీకు ఇంపైన శ్వాసంగా ఎన్నందుకు నేను నీకు స్తుతిస్తున్నాం. వాటి మీరు బహుగా 2026లో ప్రతి ఒక్కరు మీరు ఆశ్రయిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా అనుదినము నీ వాక్యం మీద కరుణాపీఠంలో వచ్చుచున్న వారిని వెళ్ళుచున్న వారిని మీరు బహుగా 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 ఆశీర్వదించిన దేవా స్తోత్రం. దేవా బిడ్డలు నా ప్రభ నా తండ్రి వాక్యం చెప్పడంలో పాడటంలో నా తండ్రి అలాగే నా ప్రభ నా తండ్రి వారికి ఆనందకరమైన ఆయన నిన్ను రక్షించును. ఆయన మాకు ఆనందంతో మీ అందు సంతోషించును. మీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతంగా వహించి మీ అందు సంతోషించేలా ఆయన హర్షించును. అది నీలో దేవుడు హర్షిస్తున్నాను. అది ఇది వాగ్దానం ఇది క్రియేట్ చేసుకొని నేను విజయం దగ్గరికి ఎట్టాను పోలేదు రోజు నియామక కాలం పండుగలకు రాలేక చింతపడి నీ సంబంధులను నేను సమకూర్చగలను. వారు గొప్ప అవమానము పొందిన వారు. ఆ కాలంలో నేను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షించును. తింటుచూ నడుచువారిని నేను రక్షించును. చెదరగొట్టబడిన వారిని సమకూర్చును. ఏ దేశంలో వారు అవమానం నుండిలో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసాను. ఆ కాలంలో మీరు చూపుచుండగా నేను మిమ్మల్ని చెరలోకి రక్షించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడుపుతున్నాను. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించున్నాను. ఇదే ఖ్యాతిని మంచి పేరు అంటే సంఘంలో బాగా వాడబడుతుందని నేను విన్నా. మా చుట్టూ పెద్దన్న గుర్తుకొస్తాడు. మేము గుర్తుపెట్టాము. వాళ్ళు సుశీల చూపించింది. ఈమెనే విజయం అంటే ఎప్పుడు చెప్తుంది అర్థమా అంటే ఆమె పరిచయం చేస్తుంది చెప్పింది బల్ల ఇస్తుంది అని చెప్పి అట్లా చెప్పిన వాడికి మంచి సైమన్ రిటైర్డ్ అయిందంటే నాకు మళ్ళీ ఆ పోస్ట్ ఇచ్చినారు. దేవునికి జూన్లో రిటైర్డ్ అయినా జూలై 1st సండేని దేవునికి ఇచ్చి ఖ్యాతిని మంచి పేరు సంఘంలో మంచి వాడబడతాను. అర్థమైందా? కాబట్టి నువ్వు ఎట్లయినా కానీ నిలబడుతున్నదా అన్నకి ఇప్పుడు చెప్తాను నేను కాదు. ఈ అన్నకు కూడా అందుకే చెప్పేది, మీ ఆయన కూడా చెప్పేది అన్నా నువ్వు ఖచ్చితంగా 2 నెలలకు ఒకసారైనా పంపించాలి. దేవుడిలోనే ఆనందిస్తే మనకు ఖ్యాతి మంచిది. ఎంత బాగున్నాడు. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే పైన శక్తిమంతుడు నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. నేను బహు ఆనందంతో నీ ఎందుకు సంతోషిస్తున్నాడు. మనం ఎప్పుడు దేవుడిలో సంతోషిస్తున్నా దేవుడి సంతోషం అంటుంటాం. దేవుడి వాక్య భాగం గురించి ఆశీర్వదించినాక ఆమెన్ 1:26 తీసుకో. 26 వాగ్దానం అన్నమాట. ఎప్పుడు ఇంటికి వచ్చినా వాగ్దానం చేస్తుంది. నేను అనుకోవడం నేను అనుకోలేదు. రాలేదు. ఇప్పుడు దేవుడు అయితే ప్రేర్ చేసినాక అద్భుతం జరిగింది. 4 గంటలు దేవుడు చేసినా మళ్ళీ 4 చేస్తాను. అక్కకు అది బీపీ మీకు ఎంత అన్నాడు. కొంచెం మీరు చూసిన ప్రభా మరి ముఖ్యంగా మా ఆత్మీయులం ఎంత సంతోషం కదా. అక్కను కలుసుకున్నాం. విజయమని మా ప్రభు విజయంతో మాట్లాడినప్పుడు ఎంత గ్లోరీ నా ప్రభు ఎంత మా ఆత్మీయులని తెలియదండి. నిజమైన సంతోషం అంటే మాకు ఎంత బంధువులు కలుసుకున్నా మాకు సంతోషం ఉండదు. నాయన దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. విజయమ్మ తన కొడుకు డాక్టర్ కావాలనుకుని మీరు చేశారు. నేను స్తుతిస్తున్నాను. తనకు 2 ఆశలే ప్రభు నా తల్లి నీ సేవ చేయాలని. మరి ఆ సేవ చేయడానికి నా తల్లి మీరు అన్నతో మాట్లాడండి. ఇవా నా ప్రభా మీ జ్ఞానాలతో నా ప్రభా దేవసానాలతో మాట్లాడి వీరందరితో మాట్లాడండి. దేవా ఇద్దరు గ్లోరీ కూడా జరుగుతా నా ప్రభా. ఆమె కోడిమల్లో ఉన్నప్పుడు అక్కడ అసలు క్యాండిడేట్ సర్వీసే లేదు. దేవా అక్కడంతా క్యాండిడేట్ సర్వీస్ జరిపించినారు. మీరు సంఘంలో మీరు వాడుకుంటున్నారు. దేవా కుమార్తె డాక్టర్ కావాలంటే డాక్టర్ చేశారు. ఆమెకు సాధ్యమైన సహాయం దయచేయండి. కుమారుడు కూడా తండ్రి మరి చిన్న కుమారుడు కూడా మీ జ్ఞానాత్మతులు వీళ్ళకు షుగర్ నార్మల్ చేయండి. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీ జీవితంలో ఉన్న ప్రతి బలహీనత చేస్తుందా గద్దించమని ప్రార్థించండి. దేవా రొమ్ము పరిశ్రమ లైపరచమని ప్రార్థించండి. In the name of Jesus, we command with the power of the Holy Spirit, we able to use our life to do something large. దేవా ప్రతి విధమైన రొమ్ముల యొక్క బలహీనత వేసినాం లైవ్ మీ దాంట్లో పూర్ణ స్వస్థత మీరు దయచేయండి. హ్యాపీగా క్రిస్టమస్ జరుపుకోవడానికి మీకు దయచేయండి. ఈ బిడ్డలో మీరు ఆనందిస్తున్నారు. సైమానంకులు బట్టి మీరు ఆనందిస్తున్నారు. దేవా మీకు ఇచ్చిన అక్క చెల్లెలందరినీ నా అన్నదమ్ములను దీవించండి.
మరి గ్లోరీని బట్టి మరొకసారి మీకు ఆచరిస్తూ మేము వెళ్ళుచున్నాగా మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచి దేవా నా ప్రభా ఏ మీకు మాత్రం ఎవరైతే గిఫ్ట్లు కానీ స్వీట్స్ కానీ ఏమి ఇచ్చినా అవన్నీ కూడా మీకు ఉన్నా అలాగనే విజయం నుంచి నా తను మేము తీసుకున్న ఆహార పదార్థాలు వస్తాలు గ్లోరీ నుంచి తీసుకున్న ఆహార పదార్థాలు కానుకలు వస్తాలన్నీ ఇంపైన శ్వాస యాగంగా మీరు అక్కడ నుంచి మేము మీరే మాయ పెట్టుకొని కరుణా పీఠం నుంచి మీరు దీవించాము ఏ స్నానం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ నేను మీకు ఖ్యాతిని కలుగజేస్తాను నేను గొప్ప చేయమొదలు పెట్టేదని మరి అక్కడ మా దగ్గర చేర్చారు మరి గోరుకుని మా దగ్గర చేర్చారు నాయన ఎంతో మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నేను ఏమి రోజు ఏమి తెలియదు నాయన అయినప్పటికీ ఈ సమయాన్ని పంపించాను దాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ఈ సమయంలో తల్లి మా అందరికి ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి మాకు ఇచ్చిన తలాంతులను బట్టి మాకు ఇచ్చిన ప్రతిదీ దాన్ని బట్టి ప్రభావ మీరు ఆశ్రయించిన ఏళ్ళు నేను ఉపకారం నిండు మనసుతో చెల్లిస్తున్నాను మరి ముఖ్యంగా నాయన మేరీ టీచర్ని జ్ఞాపకం చేస్తున్నాను అభిడైనా ఐసీయూలో నుంచి మరి శిక్ష చేయాలని అభిడైనా మీరు ఇచ్చిన ఆశని బట్టి నేను ఆరోగ్యిస్తున్నాను లేదా అభిడ చుట్టూ నీ కంచె వేసి భద్రతను క్షేమాన్ని ఇచ్చినట్లే నీకు కృతజ్ఞతలైనా అయ్యా మేము ఎక్కడున్నా నీ నామమున మేము గొప్ప చేసే వారంగా ఉండుటకు నీ కీర్తిని మేము ప్రచురం చేసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి మాకున్న ఆటంకాలన్నింటినీ ఎదిగిన దేవుడైనా ఆటంకాలన్నింటినీ ప్రవహించలేదు ఈ కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు అతను ప్రభు చూడగలిగినందుకే నీకు మేము ఫోన్లోనే మాట్లాడుతున్నాం కానీ మరి చూడలేదు ఈరోజు గొప్పగా సమయాన్ని ఇచ్చే ప్రభు నేను ఉన్న మేము మరి నీ కృపలో నీ దయలో మేము వర్ధిల్లుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి నేను స్థుతిస్తూ మా కుటుంబంలో చేసిన విధానాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను అందరికీ ప్రభు క్రిస్మస్ ఆశీర్వాదాలు క్రిస్మస్ దీవెనలు క్రిస్మస్ సంతోషం సమాధానం నాయన నీ ప్రేమను పంచేందుకు అందరికి దయచేయమని తల్లి ఎందరైతే నేను అంగీకరించారో నాయన అంగీకరించని వారి నశించు ఆత్మల అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాను లేదా అయ్యా ఎవ్వరు కూడా నశించిపోకూడదు ప్రతి ఊరు ప్రతి గ్రామంలో ప్రభు యేసు క్రీస్తుంటే తెలియని వారు ఉండకూడదు నాయన అన్ని చోట్ల ప్రభు వాళ్ళ చేసుకునే కృపను మా అందరికి దయచేయమని మేము వీలైన చోటు ప్రభు మేము వెళ్ళుటకు నాయన మా మార్గంలో సిద్ధపరచమని మేము ప్రార్థిస్తూ ఈ మధ్యాహ్న దీవెనలు ఆశీర్వాదాలు నుండి వర్తించి మహిమ పొందమని మరి అక్క వాళ్ళను మరి గ్లోరీ వాళ్ళను మా కుటుంబాన్ని నాయన నీ పాలకుటుంబంలో చెంత ఉంచుతూ ప్రభు నీ కృపను నీ దయలో నాయన మమ్మల్ని నుంచి నీ జ్ఞానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి అక్కడ చేసేటటువంటి మినిస్ట్రీలో అభిడైన ప్రభావంతో ఉండి ఏకీ శోధన లేకుండా సాధారణ శోధనను తగ్గించి ప్రభావ అభిడైన మీకు తోడు మీరందరి మహిమ పొందమని అక్కడ ఎక్కడికి వెళ్ళినా మీ తోడు మీ సన్నిధి అభిడగించి మహిమ పొందమని ఇంకా అనేక ఆత్మను రక్షించే అభిడ చేస్తూ దేవుళ్ళు బలపరచమని మనందరినీ చేతిలో తప్పజెప్పుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఏసై శక్తి నామం నన్ను ఏర్పరిచిన తండ్రి God bless you. God bless you. मेरा मन कर ఆత్మీయత ఎన్నిసార్లు అయినా ఇస్తుంది ఓకేనా God bless you. Be happy. కొంచెం తినండి గురించి ఈ నామపేట ప్రార్థన చేసుకుంటుంది ముఖ్యంగా ఆమె స్టూడెంట్స్ మీ జ్ఞానాత్మక ఇప్పటి కుమార్ని మీరు మరణ నుంచి జీవుల్లో నడిపించిన జోష్న కూడా సాటిన సాయం దయచేయండి ఉద్యోగంలో ఎలాంటి తొందర లేకుండా మీకు దయచిన మేరిని పరిశుద్ధ ఆత్మతో శక్తితో వెళ్ళిపోయింది సాక్షిగా సాగుగా వాడుకోండి మరి నేను అక్క మనీ మాత్రం వెళ్తుండగా మేరకు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బలాన్ని శక్తి బట్టి మీరు చేసుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మాయి